శివకుమార్ లాల్ గారు, మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు మాట్లాడిన మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాలన మీద ఎలాంటి ఆరోపణలు అయితే మీరు చేశారో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు తప్ప కొత్తగా మీరు చేస్తుంది ఏమీ లేదు అన్నదాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం ఇవాళ బీజేపీ పార్టీ చేస్తుంది. ఏం సమాధానం చెప్తారు? మీరు ఇప్పటికే దీని మీద శ్వేతపత్రాలు అన్నారు, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఇవాళ లక్ష కోట్లకు పైగా అప్పులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చెబుతున్న లెక్కల్లో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు కేవలం మేము అప్పులు మిత్తులు కట్టడానికి ఖర్చు పెడుతున్నామన్నారు, కానీ బట్ రియల్గా అంత సీన్ లేదు అన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలంటారు? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పటి వరకు ఏదైతే తాడూరి శ్రీనివాస్ గారు చెప్పిన మాట, ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వరకు కానీ మా విజయ్ గారి గురించి చెప్పడం కానీ స్పష్టంగా అది 101% చెప్పింది. అది ప్రజలు కూడా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలని మొత్తానికి ప్రజల్లోకి తీసుకుపోయి ఉద్యమాలు చేసి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని మేము చెప్పడం జరిగింది. దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా కానీ వాళ్ళ మేనిఫెస్టోలు కూడా వాళ్ళు పెట్టిండ్రు. పెట్టలేదని కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటే మేనిఫెస్టో పెట్టింది అనేది కాదు, మిగతా పార్టీలు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి ఆల్రెడీ ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏమని? ఖజానా మొత్తం ఖాళీ చేసిండ్రు, అప్పులో కుప్ప చేసిండ్రు రాష్ట్రాన్ని అని చెప్పి ప్రజలకు చెప్పడం. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక 6 గ్యారంటీలు మేము పూర్తి చేస్తామని చెప్పినందుకు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ 6 గ్యారంటీలు చేయలేని పరిస్థితిలో దీనికి శ్వేతపత్రం రిలీజ్ చేసినాం అనే రకంగానే ముందు అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి చేయడం జరిగింది. దాని తర్వాత సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 6 గ్యారంటీలలో ఏదైతే బస్సు ఫ్రీ బస్ అన్నారు అది ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ కరెంటు ఫ్రీ అనేది ఆల్మోస్ట్ ఆల్ అర్హులైన అందరికి ఇవ్వడం జరిగింది. తర్వాత 500 రూపాయలకి గ్యాస్. మిగతా నెక్స్ట్ వచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మెయిన్ 6 గ్యారంటీలలో ఒకటి తులం బంగారం, ఒకటి రెండోది మన ఏదైతే అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే శివకుమార్ గారు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చే ముందు రాబోయే కాలంలో చేస్తాము వైట్ రేషన్ కార్డు ఈ మంత్ ఎండింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏప్రిల్ ఉగాది మాసం నుంచి రైతులకు సన్నబియ్యం ఇస్తామని చెప్పినాం, దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఎందుకంటే ప్రజలకి కనీసం తెలవాలా ఏం జరుగుతుంది అనే ఒకసారి విజయార్య గారికి వెళ్దాము. శివకుమార్ గారు ఒక్కసారి ఓపెన్ గా చెప్పడం జరిగింది.